షిరిడీ బాబా ఈశావాస ఉపనిషత్తులో ఈ శ్లోకం ద్వారా ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఆ శ్లోకం ఈశావాస్యమిదం సత్యం అత్కించ జగిత్యాం జగత్ తేనె తచ్చేన భుంజిదా మాగృద కశ్య సిద్ధినం. అంటే ఉన్న సత్యం చెప్పారు ఆయన. ఈ శ్లోకం ద్వారా ఉన్న సత్యాన్ని. ఉపనిషత్తు అంతా సత్యమే, అంతా పరబ్రహ్మ. కాబట్టి ఎవరికి ఏది లభించినా ఉన్నా అది ఈశ్వరునిదే అని, ఈశ్వరుని నుంచి లభించిందని తెలుసుకోవాలి అన్నారు ఆయన. అందుచేత ఈశ్వరుని నుంచి లభించే ఐశ్వర్యాన్ని అది ఎంత ఉండనివ్వండి, త్యాగపూర్వకంగా అనుభవించాలి, పంచాలి. అంటే మనం సంపాదించుకోవాలి, దాన్ని లోక కళ్యాణానికి కొంత ఖర్చు పెట్టాలి. అది త్యాగపూర్వకంగా. నేనే అనుభవించేస్తా ఉంటే కాదు. ఏ రకమైన లోభాన్ని, మోహాన్ని పెట్టుకోకూడదు. ఎవరిది ఆశించకూడదు, అపహరించకూడదు.